హాయ్, నేను మీ జావేద్. నిన్న కొన్ని కారణాల వల్ల ఈ తుఫాన్ వల్ల కరెంట్ లేదు. సో వీడియో చేయలేకపోయాను. అండ్ ఆల్సో నిన్న ఎపిసోడ్ కూడా చూడలేదు. ఎపిసోడ్ ఈ రోజు చూశాను. నిన్నటి ఎపిసోడ్ ఈ రోజు చూశాను. అండ్ ఆల్సో చూసిన తర్వాత మీకు ఈ వీడియో చేశాను. యాక్చువల్గా మీరు అందరు చూసుంటారు, బట్ సంథింగ్ వైస్ నిన్న మిస్ అయింది కాబట్టి చేస్తున్నాను ఎస్పెషల్లీ. అండ్ కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని చెప్పేసి. సో యాక్చువల్గా నామినేషన్స్ అనేవి కొనసాగాయి అలాగే. తర్వాత ఈ నిన్నటి ఎపిసోడ్లో ఫస్ట్ సృష్టి వచ్చారు. సృష్టి వచ్చేసి డిమాన్ పవన్ని నామినేట్ చేశారు. యాక్చువల్గా డిమాన్ పవన్ని ఒక మాట చెప్పారనమాట, నీకు కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు అని చెప్పేసి. చాలా కరెక్ట్గా అన్నారు అని నాకు బాగా అనిపించింది. ఆ సృష్టి ఆ మాట అన్నా కూడా యాప్ట్ టు డెమాన్ అనిపించింది. కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు. అది ఎక్కడంటే ఒక చోట వాళ్ళ బాండింగ్ దగ్గర, రీతు దగ్గర. సో ఇక్కడ ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా వీళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారు. ఏం గొడవలో బాబు, ఏ టాస్క్ జరిగి వీళ్ళు దేంట్లో అయినా కలిసి ఆడినా దాని నెక్స్ట్ ఏముంటుందంటే వీళ్ళిద్దరు చర్చలే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 3-4 వీక్స్ నుంచి చూస్తే వీళ్ళిద్దరు కలిసి టాస్క్ ఆడారా, ఆ టాస్క్ ఫెయిల్యూర్ అయిపోయిందా, పక్కన చర్చ ఉంటుంది. సో అలాగే లాస్ట్ టైము రీతు డెమాన్కి డబ్బులు ఇచ్చింది, బట్ అదే అతనికి సరిపోలేదు, అతను కంటెంటర్ అవ్వలేదు. సో దానికి మళ్ళీ చర్చ. ఇస్తే నేను అయ్యేవాడిని కదా. సో మొత్తం ఇవ్వాలని డెమాన్ పవన్, బట్ రీతు ఇవ్వలేదు, కొంచెం ఇచ్చేసింది. యాక్చువల్గా వేరే టీం డెమాన్ పవన్, కానీ రీతు వెళ్ళి మనీ ఇచ్చింది. సో దాని తర్వాత కూడా రీతు ఆల్మోస్ట్ నాకైతే కరెక్ట్గా చెప్తుంది, ప్రతి ఒక్కటి దాచిపెట్టకుండా సూటిగా స్ట్రైట్గా చెప్పేస్తుంది. కానీ డెమాన్ పవన్ కాన్ఫిడెంట్గా కనబడట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ చర్చర్లో ఎగ్జాంపుల్ వాళ్ళ గొడవల్లో చెప్పాలంటే రీతు నాకైతే ఈమె కరెక్ట్గా చెప్పేస్తుంది, ఉన్న పాయింట్స్ అన్నీ చెప్పేస్తుంది, కన్విన్స్ చేసేస్తుంది. అంటే ఆమె ఎందుకు చేసిందో దానికి రీజన్స్ కరెక్ట్గా చెప్పేస్తుంది. బట్ డెమాన్ పవన్ తరపు చూసుకుంటే ఈయన కాన్ఫిడెంట్గా లేడు. దాన్ని అంటే ఈయన మీద తీసుకోకుండా ఆల్మోస్ట్ దాని గురించే మాట్లాడుతున్నాడు. నీదే తప్పు, రీతుదే తప్పు అని మాట్లాడుతున్నాడే కానీ అది ఎక్కువ తీసుకోవట్లేదు అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్మెచ్యూర్ అనొచ్చు. సో కొన్ని సందర్భాల్లో డిమాండ్ పవన్ చూస్తే నాకు అలాగే అనిపించింది, ఎస్పెషల్ రీతు దగ్గర, మిగతా విషయాల్లో కాదు, ఎస్పెషల్ రీతు అండ్ డిమాండ్ పవన్ కాన్వర్సేషన్స్లో. సో ఇలాంటి తగ్గాలంటే వీళ్ళు ఏం చేయాలంటే హెల్ప్ అనేది తీసుకోవడం తక్కువ. ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ ఇది 7th వీక్ అయిపోయింది. 7th వీక్ అయిపోయింది కాబట్టి ఇంకా బాండింగ్స్ని వదిలేసి ఇప్పటి నుంచి అయినా ఇండివిజువాలిటీ చూపించుకుంటూ ఇండివిజువల్ గేమ్ ఆడితే బెస్ట్. టాస్క్లో ఎవరు హెల్ప్ లేకుండా, ఒకరికి హెల్ప్ చేయకుండా ఆడితే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసినట్టే, ఇంకా ఫైనల్కి నవంబర్ అయిపోతుంది, డిసెంబర్లో ఫైనల్ ఉంటుంది. ఒక్క మంతే ఉంది యాక్చువల్గా, నవంబర్ ఒక్క మంతే ఉంది, 4 వీక్స్ ఉన్నాయి. ఈ 4 వీక్స్ నిరూపించుకోవాలి. ఆల్మోస్ట్ కొంతమంది టాప్ 5లో ఎవరెవరు ఉంటారని చూసి నేను నా ఛానల్లో పోల్ కూడా పెట్టాను. ఆ పోల్లో చూస్తే ఎక్కువ శాతం నాకైతే తనుజ కంపల్సరీ అయిపోయింది, ఇమాన్యుల్ కూడా కంపల్సరీ అయిపోయాడు. తర్వాత ఇంకొంతమంది ఉన్నారు, చూడాలి అది మధ్యలో ఏమేమి జరగవచ్చో. మళ్ళీ ఈరోజు అంటే నిన్నటి ఎపిసోడ్లో భరణి గారు, శ్రీజ గారు మళ్ళీ హౌస్లోకి వచ్చారు. వీళ్ళిద్దరిలో ఫైనల్గా ఒకరు మాత్రం హౌస్లో పర్మనెంట్ హౌస్మేట్గా కంటిన్యూ అవబోతున్నారు. ఓకే, అది మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సృష్టి వచ్చేసి డిమాండ్ పవన్ని నామినేట్ చేసింది. సో తర్వాత సృష్టి తనకున్న రెండో డ్రాగన్ని తీసుకెళ్ళి రాముకి ఇచ్చింది. రాము అయితే గౌరవ్ని నామినేట్ చేశాడు. స్పెసిఫిక్గా ఏం పాయింట్ పెట్టాడంటే క్యాప్టెన్సీ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి గౌరవ్ని నామినేట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ క్యాప్టెన్సీ సరిగ్గా చేయలేదు అంటే నాకు కూడా అనిపించింది ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% క్యాప్టెన్గా ఇవ్వలేదు అనిపించింది నాకు. ఎందుకంటే అంతగా కనిపించలేదు కాబట్టి ఆయన. సో మేబీ ఆయన తెలుగు లాంగ్వేజ్ రాకపోవడంతో సో చాలా వాటి దగ్గర ఈజీగా కన్విన్స్ అవుతున్నాడు. సో సింపుల్గా వాటిని రిజాల్వ్ చేస్తున్నాడు అనిపించింది నాకు. బట్ రిజాల్వ్ అంటే నేను మాటకి చెప్పాను సింపుల్గా చేస్తాడు అని చెప్పేసి, రిజాల్వేషన్ కాదు అది. సో బట్ ఇంత కారణం ఇంటిలో చూసుకుంటే ఇది వరకు క్యాప్టెన్గా చేసిన వారితో పోలిస్తే గౌరవ్ చాలా తక్కువ అనిపించింది, చేసింది చాలా తక్కువ అనిపించింది. బికాస్ ఆఫ్ ఇద్దరు క్యాప్టెన్స్ ఉండడం వల్ల హౌస్ అనేది, అంటే స్పెసిఫిక్గా వీళ్ళిద్దరు ఉండడం వల్ల హౌస్ అది క్యాప్టెన్సీ ఫెయిల్ అయింది అని కూడా చెప్పొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే మిగతా వాటితో పోల్చుకుంటే, మిగతా క్యాప్టెన్తో పోల్చుకుంటే ఈ క్యాప్టెన్సీలు అంతగా బాగలేవు అని చెప్పొచ్చు. సో అలా జరిగాయి. తర్వాత రాము గౌరవ్ని అలా నామినేట్ చేశాడు. తర్వాత
గౌరవ్కి నాకైతే అసలు ఆ మాట చెప్పిన మాట అర్థం కాలేదు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వేరే దాని గురించి ఏదో చెప్తున్నాడు రాము అని చెప్పేసి, అది ఫ్రెండ్షిప్ సంథింగ్ ఏదో చెప్పాడు, బట్ అది కుదరలేదు. తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి సాయి అండ్ పక్కన ఉన్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను స్పెసిఫిక్గా ఇది క్యాప్టెన్సీ రిలేటెడ్గా నిన్ను నామినేట్ చేశాడని చెప్పేసి. సో అప్పుడు ఆయనకు అర్థమైపోయింది. సో నేను యాక్చువల్గా ఫస్ట్ చెప్పాను, తెలుగు అసలు రాని వాళ్ళని ఎందుకు తీసుకురావాలని చెప్పేసి, తెలుగు మాట్లాడాలంటే కష్టమైపోతుంది. సో ఇది పక్కా తెలుగు షోలో మినిమం సంజన కాదు, సంజన ప్యూర్ తెలుగు వచ్చు ఆల్మోస్ట్, కానీ ఆమె రాదు రాదు అని చెప్తూ ఉంటారు. బట్ ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే, సో ఏంటంటే ఇలాంటి వాళ్ళ వల్ల వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అనేది పోతుంది. సో అందుకని స్పెషల్లీ తెలుగు వచ్చే వాళ్ళని, వాళ్ళు అదర్ స్టేట్ వాళ్ళైనా పక్కా తెలుగు వచ్చే వాళ్ళని తీసుకురావడం బెస్ట్. తర్వాత భరణి గారు వచ్చారు ఫస్ట్లోకి. భరణి వచ్చేసి సంజనాని నామినేట్ చేశారు. ఆల్మోస్ట్ భరణి గారు బయటికి వెళ్ళి మొత్తం ఆయన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నారు. మేబీ ఎపిసోడ్స్ మొత్తం అప్పుడప్పుడు చూసినట్టున్నారు. సో అవన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చేసి ఫస్ట్ వీక్ నుంచి ఆ పాయింట్స్ అన్ని మోసుకుని వచ్చి సంజనాని నామినేట్ చేశారు. ఎస్పెషల్లీ భరణి గారు కొన్ని కాన్వర్సేషన్స్లో మేము సంథింగ్ ఒక గొడవలో ఏదో దాంట్లో సంజన గారిని బాడీ షేమింగ్ చేశారని చెప్పి సంజన గారు అన్నారు. సో ఆ మాట జరిగేది అనమాట. స్పెసిఫిక్గా సంజన ఆ మాట భరణి గారికి చెప్పారు అండ్ ఆల్సో నామినేట్ కూడా చేసినట్టున్నారు. సో దానివల్ల ఆ పాయింట్ కూడా సో దాన్ని రెక్టిఫై చేశారు భరణి గారు. సో నేను అసలు చెప్పలేదు, బాడీ షేమింగ్ గురించి చెప్పలేదు, మీరు ఫిజికల్గా ఫిట్నెస్గా లేరు కాబట్టి గేమ్ ఆడలేకపోయారు అని చెప్పేసి ఉద్దేశంతో చెప్పాను అని చెప్పి స్పెసిఫిక్గా చెప్పారు. అది ఎప్పుడు నాకు కూడా అప్పుడు ఆ ఎపిసోడ్ చూశాను, సంథింగ్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో. అది అక్కడ మేబీ ఆమె గేమ్ ఎందుకు ఆడలేకపోతున్నారు, ఫిజికల్గా మీరు యాక్టివ్ లేవు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాంటి గేమ్స్ ఆడలేకపోతున్నారు అని చెప్పి బన్నీ గారు చెప్పారు. సో దాన్ని ఏమే బాడీ షేమింగ్ కిందకి తీసుకొని బన్నీ గారికి చెప్పడం జరిగింది. సో అది యాక్చువల్గా బన్నీ గారు దాన్ని రెక్టిఫై చేశారు. సో నేను అలానే సో అవి మొత్తం చూసుకొని వచ్చేసి స్పెసిఫిక్గా ఆ పాయింట్ని పెట్టి సంజన నామినేట్ చేశారు. ఈ స్ట్రాంగ్ పాయింట్ అనిపించింది నాకైతే. తర్వాత భరణి గారు డాగర్ని తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చారు. యాక్చువల్గా మధ్యలో ఈమె దివ్య స్పెసిఫిక్గా నాకు ఇవ్వచ్చు కదా అని స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేసినట్టుంది, కానీ ఆయన బాండింగ్స్కి లోన్ అవ్వకుండా దివ్యకి ఇవ్వలేదు. అసలు నిఖిల్కి ఇస్తారని నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ డాగర్ తీసుకెళ్ళి. నాకైతే రాము, తనుజ ఆరెల్స్ కళ్యాణ్, ఎమాన్యుల్ వీళ్ళకి ఇస్తారనుకున్నాను. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా నిఖిల్కి ఇవ్వడం జరిగింది. నిఖిల్ వెళ్ళి సింపుల్గా తనుజాని నామినేట్ చేశారు. యాక్చువల్గా ఏమని నామినేట్ చేశారంటే, తనుజ గారు మనీని రిక్వెస్ట్ చేశారు, మనీని అడిగారు అని చెప్పేసి లాస్ట్ వీక్ టాస్క్లో, కంటెండర్ టాస్క్లో మనీని అడిగారు, అడిగి తీసుకొని కంటెండర్ అయ్యారు అని స్పెసిఫిక్గా మీరు ఏమన్నారంటే స్పెసిఫిక్గా మీరు బెగ్ అని ఆ మాట చెప్పడం జరిగింది. ఆయన మీరు బెగ్ చేసుకున్నారు మనీ కోసం అని చెప్పేసి ఇతర హౌస్మేట్స్ దగ్గర. సో అది తీసుకొని మీరు కంటెండర్ అయ్యారు కానీ గెలవలేదు అని చెప్పి స్పెసిఫిక్గా నిఖిల్ ఆ పాయింట్ మీద నామినేట్ చేశారు. అక్కడ తనుజ కూడా దాన్ని డిఫెన్స్ చేశారు, నేను బెగ్ చేయలేదు అని చెప్పేసి డిఫెన్స్ చేశారు. కానీ ఇదేదో కావాలని చేసినట్టు అనిపించింది నాకైతే నిఖిల్ తనుజ మీద నామినేషన్ అయితే. సో ఎంత జెన్యున్ నామినేషన్ అయితే నాకు అనిపించలేదు. సో అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడాలి అని కూడా అనుకోవట్లేదు. సో అక్కడి నుంచి అక్కడ వరకు నామినేషన్స్ అయిపోయినాయి. తర్వాత కథ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. భరణి శ్రీజ లోపలికి వచ్చారు. లోపలికి వస్తే మళ్ళీ ట్విస్ట్, వీళ్ళిద్దరూ 1 వీక్ పాటు హౌస్మేట్స్తో కలిసి టెంపరీ హౌస్మేట్స్గా కొనసాగిన తర్వాత వీళ్ళకి ఒక మళ్ళీ పోల్ పెడతారు. హౌస్మేట్స్ నుంచి పోల్ పెడతారో లేకపోతే ఓటింగ్స్ పెడతారు, ఓటింగ్స్కి వీళ్ళని రిలీజ్ చేస్తారేమనుకుంటా. సో ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఒకటి హౌస్మేట్స్ యొక్క అభిప్రాయంతో, 2 ఆడియన్స్ యొక్క ఓట్ పోల్తో. ఈ రెండిటితో ఏదో ఒకటి బేస్ చేసుకొని వీళ్ళిద్దరిలో ఒకరిని హౌస్మేట్గా పర్మనెంట్గా కొనసాగించడం జరుగుతుంది. ఆర్ఎల్స్ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరిని కొనసాగిస్తారా అనేది. మేబీ ఆయిషా పొజిషన్ని రిప్లేస్ చేయాలి. సో ఒకవేళ డబుల్ నామినేషన్ పెట్టినా కానీ హౌస్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇన్ ద సెన్స్ డబుల్ నామినేషన్స్ అండ్ ఆయిషా ప్లేస్ రిప్లేస్మెంట్ తీసుకొని ఇద్దరిని కొనసాగిస్తారా అంటే బిగ్ బాస్ ఇలా చెప్పేసి మళ్ళీ కావాలని ఇలా చెప్పారు, తర్వాత వీళ్ళిద్దరిని కొనసాగిస్తారా, ఆర్ఎల్స్ మధ్యలోనే హౌస్మేట్స్ ఒక అభిప్రాయంతో ఒకరిని ఉంచేసి పర్మనెంట్గా ఇంకొని తరిమేస్తారు అని ఉంది. సో ఇక్కడ జిగ్జాగ్గా ఉంది, చూడాలి. అంటే ఈరోజు ఈ నైట్ వచ్చే ఎపిసోడ్ చూడాలి. ఈరోజు వచ్చే నైట్ ఎపిసోడ్లో కొంచెం బాగా ఓపు ఉంటుంది కాబట్టి కొంచెం అర్థమైపోతుంది. తర్వాత ఇంకా ఓట్ పోల్ ఉంది. ఓట్ పోల్ మీకు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ వీడియో చేస్తాను కాబట్టి ఆ ఓట్ పోల్ అంటే నామినేషన్స్ ఉన్న వారి గురించి ఓట్ పోల్ ఉంది కదా, అది స్పెసిఫిక్గా చెప్తాను. యాక్చువల్గా మీకు తెలుసు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో.
సో మేబీ గౌరవ్ ఉన్నాడు, ఇంకా అందరూ ఆల్మోస్ట్ మిగతా వాళ్ళందరూ సర్టెన్ టైంలో నామినేట్ అయ్యారు, ప్రజల నుంచి ఓటు రూపంలో సేవ్ అయ్యి హౌస్లో ఉన్నారు. సో గౌరవ్ ది ఫస్ట్ టైం ఆయన నామినేషన్లోకి వచ్చాడు. సో ఏదో ఒకటి ఆయన ఎక్కువగా పర్ఫార్మెన్స్ అంటే ఏమంటారు, ఎక్కువ హౌస్లో అంత కనిపించలేడు, తెలుగు సరిగ్గా రాదు. ఏం గేమ్, ఆ గేమ్ అయితే ఆడతాడు, తెలుగు మాత్రం రాదు, కాన్వర్జేషన్స్లో ఏంటో. ఆయన క్యారెక్టర్ ఆయన చూస్తుంటేనే హౌస్లో చూస్తుంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది నాకైతే. స్పెసిఫిక్గా ఆయన ఇన్వాల్వ్ అయిన కాన్వర్జేషన్లో చూస్తే అక్కడక్కడ, ప్రతి ఒక్కటి కాదు పాపం అలా అని చెప్పకూడదు, అక్కడక్కడ మాత్రం నాకైతే లిటరల్లీ బోరింగ్ అనిపించాడు ఈ క్యాండిడేట్ అయితే. సో మేబీ బై ఛాన్సెస్ ఈయన హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ఈయన మెయిన్గా ఏంటంటే తెలుగు రాదు, కెప్టెన్సీగా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ప్రతి ఒక్క యాక్టివిటీని పర్ఫామ్ చేస్తాడు, ది బెస్ట్ ఇస్తాడు. బట్ తెలుగు రాదు అనే ఒక కారణంతో ప్రజలు ఈయనకు ఓటేరా, పర్ఫార్మెన్స్ బేస్ మీద ఓటేరా అనేది ఈరోజు నైట్ మీకు ఈరోజు ఒక రిలీజ్ అయ్యేది కదా పర్సంటేజ్, దాని ప్రకారంగా చెప్పేస్తాను. ఈరోజు రేపు బేస్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ 2 రోజులు బేస్ అయిన పర్సంటేజెస్ మీద ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఎవరు ఉంటారు కన్ఫర్మ్ అయిపోద్ది మనకి. సో ఎలిమినేట్ చేస్తారా లేదా అనేది బిగ్ బాస్ స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే చేస్తున్నారు అనిపించింది. వై బికాజ్ లాస్ట్ వీక్ నామినేషన్ చూసినప్పుడు. సో అలాగే జరుగుతుంది, చూడాలి, చూద్దాం ఏమవుతుంది ఏంటో. ఈవినింగ్ మళ్ళీ వీడియో చూస్తాను, ఎపిసోడ్ రిలీజ్ అయిన వెంటనే మంచిగా వీడియో చేసి మీకు చెప్తాను, నా ఒపీనియన్స్ కూడా మీతో షేర్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. దట్స్ ఇట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా వీడియోని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.